నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గోవా నుంచి ప్రకాశం జిల్లాకు తరలిస్తుండగా గాజులపల్లి చెక్ పోస్ట్ వద్ద భారీగా మద్యం పట్టివేత, 2 అరెస్ట్, వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ. ప్రజలకు మెరుగైన వైద్యం అందుకుంటే వెంటనే వారి కోసం వైద్య శాఖ సిబ్బంది నిఘా టీం, జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ. నంద్యాలలో యువగళం సభ, మెగా డిఎస్సి పైనే తొలి సంతకం, నారా లోకేష్ యువతకు హామీ. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వసంతోత్సవాలు ప్రారంభం. పాణ్యం ఎస్సీ కాలనీ, బీసీ కాలనీలోని త్రాగునీరు లేక ప్రజలు కష్టాలు పట్టించుకొని అధికారులు. వాల్మీకుల హక్కుల కోసం అండగా ఉంటాం, వాల్మీకి రామాయణంలో శబరి పాత్ర గొప్పది, బైరెడ్డి శబరి. నిబంధనలు పాటించని హాస్పిటళ్లపై చర్యలు, కఠిన చర్యలు తప్పవు, జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ వెల్లడి. నంద్యాల ఎస్డిపిఐ పార్టీతోనే అన్ని సామాజిక ప్రజలకు సామాజిక న్యాయం, ఫాజిల్ దేశాయ్. నంద్యాల ప్రకాశం జిల్లాల సరిహద్దు ప్రాంతంలోని గాజులపల్లి అంతర్జిల్లా చెక్పోస్ట్ వద్ద శుక్రవారం సాయంత్రం పోలీసులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన లారీలో దాదాపు 2000 మద్యం కేసులను పట్టుకున్నారు. నంద్యాల నుంచి గిద్దలూరు వైపు వెళ్తున్న లారీని మహానంది మండలం గాజులపల్లి సమీపంలో అంతర్జిల్లా చెక్పోస్ట్ వద్ద తనిఖీ చేశారు. ఇందులో భారీగా మద్యం ఉండటంతో పోలీసులు పట్టుకున్నారు. ఈ మద్యాన్ని గోవా నుంచి ప్రకాశం జిల్లాకు రవాణా చేస్తున్నట్టు తెలిసింది. జిల్లాలో ఇంత భారీ స్థాయిలో మద్యం పోలీసులు స్వాధీనం చేసుకోవడం ఇదే ప్రథమం. నంద్యాల డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి, సిఐ శివకుమార్ రెడ్డి, ఎస్పీ సిఐలు వెంకటేశ్వరరావు, సూర్యమౌళి, మహానంది, ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ ఇందులో ఉన్నారు. లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి వివరాలు తెలిపారు. బాబు ఇందాక వచ్చేటపోయిన ఇద్దరు పక్కిరే పంపించిన ఇంకా ఇద్దరు వచ్చినారు కాదురా ఇందా ఓపెన్ అయింది లోపల కాదు ఆడ ఎంత ఆడ 400 రూపీస్ ఎంతో పడుతుంది, ఇక్కడ 700 రూపీస్ ఉంటుంది. సో అది మార్జిన్ బాగా వస్తుంది వాళ్ళకి. ఇది డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ కదా, మనకంతా డిజిటల్ పేమెంట్ ఇవన్నీ స్ట్రిక్ట్గా తనిఖీలను పెట్టేసరికి టైట్ అయిపోయింది. సో దీన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళు ఏదో రకంగా ట్రాన్స్పోర్ట్ చేయాలి. సో దానికి ఈ రకంగా మార్గాలు వాడుతూ ఉన్నారు. ఇండస్ట్రీస్ టైప్లో 28-30 రూపాయలు ఉంది. నంద్యాల వైద్య శాఖ సిబ్బంది ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడుతుంటే అక్కడికి వేగవంతంగా నిఘా టీం వైద్య శాఖ అధికారి వెంకటరమణ వారి సిబ్బందితో సమస్యను అడిగి తెలుసుకొని వెంటనే అక్కడికక్కడ పరిష్కారం చేస్తున్న వైద్య శాఖ అధికారి వెంకటరమణ నంద్యాల పట్టణంలో ఎక్కడైనా ప్రజలకు వైద్య సేవలు అందుకుంటే వెంటనే వైద్య శాఖ బృందం అక్కడికి చేరుకొని ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ అధికారులపై చర్యలు తీసుకుంటూ వేగవంతం చేస్తున్నారు. ఈ సందర్భంగా నంద్యాల ప్రభుత్వ
హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలు డెలివరీ అయిన తర్వాత ఒక్కొక్కరికి ఆరోగ్య ఆసరా ద్వారా 5,000 రూపాయలు వారి అకౌంట్లో జమ కావడం జరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య ఆసరా అమౌంట్ లో అకౌంట్లో పడడం లేదని తెలియడంతో వైద్య శాఖ బృందం వెంటనే ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న గర్భిణీ స్త్రీలను అడిగి తెలుసుకున్నారు. వారికి ఎందుకు జమ కావడం లేదు, ఎక్కడ లోపం ఉందని బృందం వెంటనే వేగవంతంగా పరిశీలించారు. మీ అకౌంట్లో ఆరోగ్య ఆసరా అమౌంట్ ని అకౌంట్లో పడుతుందని వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీ అయిన వారికి అకౌంట్లో జమ కావడం లేదు. సంవత్సరం రావడంతో వారిని అడిగి తెలుసుకోవడం జరిగిందని వారి అకౌంట్లో జమ అయ్యే విధంగా చేస్తామని తెలిపారు. రేట్లకు ఆరోగ్యంలో ఉంటే వాతావరణం ఇచ్చిన టార్గెట్కి మనం చేస్తున్నాం, దానికి నేను ఎక్కువ చేస్తున్నాం. టార్గెట్ ఇచ్చిన 650 వేస్తే చేస్తున్నాం. చేసేది ఎవరో రిజిస్ట్రేషన్ చేసినప్పుడే బ్యాంక్ కూర్చున్నా బాగుండదు. ఆటోమేటిక్గా పేట వాళ్ళ బ్యాంక్ పిల్లల్ని తీసుకెళ్ళిపోతే డబ్బులు పడినాయమ్మా, డెలివరీ కావాలి. 5,000 డబ్బులు ఎక్కడ కానిపోయినా ఏంటంటే ఎప్పుడైనా కానుకో పోయిన నెలనా చంపేసావా ఇక్కడ వేసినాం సార్. అకౌంట్లో చూసుకుంటావు కదా, పడింది దాని ఆధార్లో లింక్ అయింది కదా, లింక్ అయింది కదా, మీ అమ్మ వాళ్ళ ఇంట్లో లింక్ అయిందా చూసుకోలేదా? పడింది, మెసేజ్ వచ్చిందా? మరి అకౌంట్లో చూసుకోవాలి. మొబైల్లో మొబైల్ నెంబర్ ఆరోగ్యశ్రీ కార్డు ఉందమ్మా? ఒకసారి చెప్పు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంది సార్. ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చినావు? దేని లేకపోతే అదే ఒక కేసు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ ఆరోగ్య ఆసరా అనేది మామూలు గర్భిణీ స్త్రీలకు కాన్పై తర్వాత వారి అకౌంట్లలో దాదాపుగా 5,000 రూపాయలు జమ అవుతుంది. అది కొద్దిగా మనకు హాస్పిటల్లో వచ్చిన ఈ పేషెంట్లకు అందరికీ కూడా తక్కువగా అంటే వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ గా డిలే అవుతుంది. కాబట్టి మరి గౌరవ సూపరింటెండెంట్ గారు, తర్వాత ఆర్ఎంఓ గారు, అందరూ గైనిక్ హెచ్ఓడి గారు అందరితో కూర్చొని డిస్కస్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆ అమౌంట్ ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యేట్టుగా చూడడానికి గ్యాప్స్ ఏమున్నాయి ఐడెంటిఫై వచ్చాము. సో కొన్ని చోట్ల అది నెంబర్స్ ప్రాబ్లం ఉంది కాబట్టి దానివల్ల కొద్దిగా రెక్టిఫై చేసుకో ఆశాలకు, ఏఎన్ఎంలకు, అలాగే డాక్టర్స్ అందరికీ స్ట్రిక్ట్గా ఇచ్చేసి ఎప్పటికప్పుడు వాళ్ళ అకౌంట్లోకి డిలే కాకుండా ప్రైవేట్ చూస్తాయి ఇక మీదట.
దానికి సంబంధించి ఈరోజు అందరూ కూడా డిస్కస్ చేసుకుని ఆ గ్యాప్స్ ఏమైనా ఉంటే ఆరోగ్య మిత్రాలు డిస్ట్రిక్ట్ ఆరోగ్య కోఆర్డినేటర్ గారు అందరూ కూడా ఆరోగ్య మిత్రుల ద్వారా కూడా వాళ్ళకి కావాల్సిన సమాచారం తీసుకుని ఎప్పటికప్పుడు ఎటువంటి పొరపాటు జరగకోకుండా జాగ్రత్తగా చేస్తాము. అలాగే వాళ్ళకి అమౌంట్ కూడా ఎప్పటికీ వాళ్ళకి మాకు 5 రూపాయలు అంటే పెద్ద అమౌంట్, వాళ్ళకు సపోర్ట్గా ఉంటుంది కాబట్టి ఫైనాన్స్ అసిస్టెన్స్ అది ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ. మెగా డిఎస్సీ పైనే తొలి సంతకం చంద్రబాబు నాయుడు చేస్తారని యువనేత నారా లోకేష్ అన్నారు. నంద్యాలలో నిర్వహించిన యువగలం కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ వైజాగ్ ని ఐటీ హబ్ మారుస్తామని, నంద్యాలను సీడ్ హబ్ మారుస్తామని తెలిపారు. అవకాశాలు కల్పించడంతో పాటు 3000 నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. నంద్యాలలో 1700 కోట్ల అభివృద్ధి పనులతో పాటు టీడ్కో ఇల్లు నిర్మించామన్నారు. పోచ బ్రహ్మానందరెడ్డి కల్తీ పత్తి విత్తనాల వల్ల ఎంతో మంది నష్టపోయారన్నారు. సండే ఎమ్మెల్యేను ఇంటికి పంపండి పిలుపునిచ్చారు. ఆంధ్రుడ మేల్కో ఎన్నాళ్ళు ఉద్యోగం కోసం హైదరాబాద్, బెంగళూరు వైపు చూస్తారన్నారు. అభివృద్ధి అంటే బటన్ నొక్కడం కాదు, పరిశ్రమలు తేవాలి. యువతకు జాబ్ రావాలంటే బాబు రావాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్లో సిఏఏకు అనుకూలంగా వైసీపీ ఎంపీలందరూ ఓటు వేశారని, ఇప్పుడు బయటకు వచ్చి మైనార్టీలకు కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నారని విమర్శించారు. తనపై వైసీపీ ప్రభుత్వం ఎన్నో తప్పుడు కేసులు పెట్టిందని, చంద్రబాబును అన్యాయంగా 53 రోజులు జైల్లో ఉంచారని, బాంబులకే భయపడని బాబు జగన్ కేసులకు భయపడతారా అని ప్రశ్నించారు. నంద్యాల అబ్దుల్ కలాం కుటుంబం ఆత్మహత్య చేసుకునేలా వేధించారని, పోలీస్ కానిస్టేబుల్ ను చంపితే దిక్కు లేదన్నారు. మైనార్టీల సంక్షేమం తెలుగుదేశం పార్టీకి సాధ్యమన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను నంద్యాల ఓటర్లు భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగుల కోసం విదేశీ విద్య పథకాన్ని తిరిగి తీసుకొస్తామన్నారు. రైతులకు ఇబ్బందిగా మారే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. మన నారా లోకేష్ గారితో పులకించిపోయింది. నారా లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఐటీ శాఖ మంత్రి. గంజాయి ఈరోజు పెద్ద ఎత్తున అరకులో పండించేది వీళ్ళు, ఏకంగా గంజాయిలు తీసుకొచ్చి మన వీధిలో అమ్మేది వీళ్ళు. ఆ డబ్బులు తాడేపల్లి పంపగలే పరిస్థితి. ఈరోజు గంజాయి వల్ల ఒక తల్లి తెలుసుకుని ఆ తల్లి వచ్చి నన్ను కలిసింది. నేను సిఎంసి నెల్లూరుకి వెళ్తా, ఏకంగా నేను డి అడిక్షన్ సెంటర్ తీసుకెళ్తా. ఈ రోజు కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ చట్టం అని తీసుకొచ్చారు. ఆ చట్టం వల్ల మనం అనేక ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాం. ఆ చట్టంలో చాలా స్పష్టంగా రాసింది, మనకేమైనా భూ వివాదాలు ఉంటే అధికారులు ఆ వివాదాన్ని ఫిట్ చేస్తారంట, వాళ్ళు పరిష్కరిస్తారంట. మనం కోర్టు కూడా వెళ్ళే అర్హత లేకుండా చేసింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. అందుకే యువకులందరూ మేలుకోవాలా. ఈ చట్టం చాలా ప్రమాదకరమైంది. మన ఇల్లు, మన భూమి వైకాపా నాయకులు నచ్చితే వాళ్ళ పేరు పైన రాసేదానికి ఈ చట్టం తీసుకొచ్చారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. తెలుగుదేశం 2014 ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగింది. ఆంధ్ర రాష్ట్ర విభజన ఆంధ్రులు కోరుకుని కాదు, ఆనాడు కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి గెంటేశారు. రాజధాని లేని రాష్ట్రం, అనాథగా ఉన్న రాష్ట్రం. 62 సంవత్సరాలు మనందరూ కష్టపడి హైదరాబాద్ ని అభివృద్ధి చేసుకుంటే మెడబట్టి మన ఆనాడు బయటికి గెంటేశారు. అసెంబ్లీ హైదరాబాద్ లో, సచివాలయం హైదరాబాద్ లో. అదే అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు 5 కోట్ల ఆంధ్రులు ఒప్పించి ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని చెప్పాం. ప్రతి జిల్లాకి ఏం చేస్తామో ఆనాడు హామీ ఇస్తాం జరిగింది. మీరందరూ ఒక్కసారి ఆలోచించాలి. తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ప్రతిరోజు పేపర్లో ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడి వచ్చిన సమాచారం ఉండేది. ఒక ఫాక్స్కాన్, సెల్కాన్, కియా, జోహో, హెచ్సిఎల్
ఇలా 44,000 పరిశ్రమలు తీసుకొచ్చి 6 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాం. ఆనాడు ఒప్పందం కుదిరించుకున్నాం. దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి 35 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందం కుదిరించుకున్నాం. మన కర్నూలు జిల్లాకు వస్తేనే లార్జెస్ట్ సోలార్ పార్క్ ఏర్పాటు చేశాం. ఉరువకల్లో ఎయిర్పోర్ట్ కట్టాం. రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ మేము తీసుకొచ్చాం. పక్కనే మీరందరూ చూస్తే మెగా సీడ్ పార్క్ కానివ్వండి, జైన్ ఇరిగేషన్ కోసం వాళ్ళ ప్రాజెక్ట్ కానివ్వండి, ఆనాడు తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది. ఇంతేకాదు మైనార్టీ సోదరుల కోసం అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ కూడా తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. కానీ 2019 ఏమైంది? ఒక్క అవకాశం మన మాటలు మనందరం పడి ఈ రోజు అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వసంతోత్సవాలకు అంకురార్పణ చేశారు. వసంత ఋతువు ప్రారంభంలో స్వామికి వేసవి తాపం తీర్చడం కోసం వసంతోత్సవాలు నిర్వహిస్తారు. 3 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నట్లు సమాచార అధికారి కిడాంబి సేతురామన్ తెలిపారు. आत्मा चतुर्विधः सर्वज्ञः सर्वदर्शी सर्वेश्वरः सर्वशक्ति समृद्धिमान् अग्रन्दिरणो नः आप्तो वसि स्वाधीनो रणादिरणन्तः विभगनमित्रा भयक्रोदन्ते विभगनेच्छातमः नित्यमव्याधिः निर्दोषो निरनिष्ठो एवं भगवन्तं वासुदेवं ये विदुस्ते विदुः ये नैवं विदुः न ते विदुः एषा कृतेश भगवान् वासुदेवः एषा कृतेश भगवान् सङ्कर्षणः एषा कृतेश పాణ్యం ఎస్సీ కాలనీ బీసీ కాలనీలోని త్రాగునీరు లేక ప్రజలు కష్టాలు పట్టించుకుని అధికారులు ఎస్ఎఫ్ఐ ఏఐఎఫ్బి తీవ్రంగా ఖండించారు. నెల రోజులుగా పాణ్యం ఎస్సీ కాలనీ బీసీ కాలనీలో త్రాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అధికారులు కాలయాపన చేస్తున్నారని వనము వెంకటాద్రి బత్తిని ప్రతాప్ మాట్లాడుతూ రాజకీయ నాయకులకు ప్రజల ఓట్లు కావాలి, వారి కష్టాలు కనపడవు, కనపడిన అధికారం చేపట్టక చూసి చూడనట్టుగా వెళ్తున్నారు. గ్రామంలో పంచాయతీకి పన్నులు వేలకు వేలు కట్టాలి, గుక్కడి నీరు కోసం పొద్దున్నుండి లేచి పనులు చేసుకోకుండా త్రాగునీటి కోసం ఎదురు చూస్తున్నారు. రోజు కూలి పని చేసుకుంటేనే తినడానికి పూటకు గడవడం లేదు. కావున రోజు ట్యాంకర్ తో నీటి తోలుతున్నారు. కావున జనాభా ఎక్కువ ఉన్న 2 ఏరియాల్లో పనులు చేసుకునే లోపు 2 ట్యాంకర్లతో నీరు సరఫరా చేయాలని కోరుతున్నాం. ఇలాగే కొనసాగితే 2 కాలనీ వాసులం కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకుడు బత్తిని ప్రతాప్, కాలనీ ప్రజలు సుబ్బారాయుడు, సామన్న లక్ష్మణ, సుబ్బమ్మ కోరుతున్నాం.
వాల్మీకుల హక్కుల కోసం టీడీపీ అండగా ఉంటుందని, వాల్మీకి రామాయణంలో శబరి పాత్ర చాలా గొప్పదని నంద్యాల టీడీపీ అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్, అభ్యర్థి ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి, సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి అన్నారు. నంద్యాల జయంత్ వెజ్ వరల్డ్ ఫంక్షన్ హాల్లో నంద్యాల నియోజకవర్గం వాల్మీకుల ఆత్మీయ సమావేశం గోవిందనాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి మాట్లాడుతూ వాల్మీకుల న్యాయమైన డిమాండ్ల సాధనకు తమ వంతు కృషి చేస్తామని, వాల్మీకి రచించిన రామాయణం ప్రపంచానికి ఆదర్శనీయంగా ఉందని, వాల్మీకుల రిజర్వేషన్ కోసం తాను పనిచేసి ఆనాటి శబరి పాత్రల తాను కూడా వాల్మీకులకు పనిచేస్తానని అన్నారు. నంద్యాల ఎంపీ తనను 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని ఆమె కోరారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చి న్యాయం చేసేందుకు రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు నివేదించారని, తాను ఎంపీగా గెలిచిన వెంటనే వాల్మీకుల రిజర్వేషన్ కోసం లోక్సభలో గలమెత్తుతున్నారన్నారు. నంద్యాల టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్, మాజీ మంత్రి ఎరాసు ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, టీడీపీ రాష్ట్ర నాయకులు తాతిరెడ్డి తులసిరెడ్డిలు మాట్లాడుతూ రాబోయేది రాష్ట్రంలో టీడీపీ ఉమ్మడి కూటమి ప్రభుత్వం అన్నారు. వైసీపీ జగన్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు అనేక బాధలు పడ్డారని, వారికి 2 వారాల విముక్తి కలుగుతుందన్నారు. రాష్ట్రానికి జగన్ ఏమి ఉద్ధరించారని, మళ్లీ ఓటు వేయాలని వారు ప్రశ్నించారు. వాల్మీకులకు టీడీపీ అండగా ఉంటుందని, వాల్మీకులు టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని వారు కోరారు. ఈ సమావేశం నిర్వహించుకోవడం ముఖ్య ఉద్దేశం నంద్యాల నియోజకవర్గంలో కూడా మంచి నాయకులను ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈనాడు మన నంద్యాల పార్లమెంట్లో దాదాపు 2 లక్షల ఓట్లు వాల్మీకులవే ఉన్నాయి. కర్నూలు జిల్లాలో 4 లక్షల ఓట్లు ఉన్నాయి. అలాగే అనంతపురంలో దాదాపు 7 నుంచి 8 లక్షల ఓట్లు ఉన్నాయి. కాబట్టి అత్యధిక శాతము వాల్మీకి ఓట్లు కలది ఈ రాయలసీమలోనే. కాబట్టి అటు ఫరూక్ సార్ పేరు అసెంబ్లీగా డిక్లేర్ చేసినప్పుడు, ఇటు శబరిమల గారి పేరు ఎంపీగా డిక్లేర్ చేసినప్పుడు వార్ 1 సైడ్ అయింది. వాళ్ళకు వైకాపా వాళ్ళకు దిక్కుదేని పరిస్థితి. ఎవరైనా రోడ్డమ్మ నడుచుకుంటూ పోతుంటే రా అని పిలిచి కండవాలు వేస్తున్నారు. దానికి ఉదాహరణ ఏమంటే, ఫరూక్ సార్ ట్యాక్సీస్లో గోర్కల్ అనే సార్ వాళ్ళ వాచ్మెన్ పనిచేస్తూ ఉంటాడు. అతను ఆటో నడుపుకుంటే శిల్ప వాళ్ళ ఇంటి ముందర పోతున్నాడు. పోతా ఉంటే ఆటో ఆపి కండు వేసినారు. ఏందే నేను ఫరూక్ సార్ ఆ వాచ్మెన్ అక్కడ పనిచేస్తుంటా అంటే అర్థం చేసుకో, ఎవరైతే వేసుకో ముందు కండువాంజీ చేస్తున్నాడు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది వాళ్ళకు. కాబట్టి ఖచ్చితంగా శబరిమ్మ గారికి, ఫరూక్ సార్ గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని కూడా వాల్మీకి సోదరులందరినీ కూడా కోరుతున్నాను. కాబట్టి తప్పకుండా తమ సొంత పని అనుకొని ఎవరో చెప్పాలా, ఏ లీడరో చెప్పాలా అనుకోవద్దు. గ్రామాలలో తమ పని తామే నిర్వహించుకుంటూ, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఓటర్లను ఆకట్టుకొని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ సమావేశం ఏర్పాటు చేయడం అనేది ఎందుకంటే మనం తెలుగుదేశం పార్టీలో ఈ రాష్ట్రంలోనే ఈ 2024లో వాల్మీకులకు నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దపీట వేయడం జరిగింది. దానికి ఉదాహరణకు కర్నూలు జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే మంత్రాలయంలో రాఘవేంద్రులకు మరియు కూడమ అభ్యర్థిన ఆరోగ్య డాక్టర్ పార్శ్వనాథ్కి, అనుభూతి అనంతపురంలో ఉమ్మడి చేయడం, గుడ్డగల్లో మరియు రాయదుర్గంలో కాలువ శ్రీనివాసులకు, మరి అనంతపురం ఎంపీ అమ్మిక లక్ష్మీనారాయణకు, మరియు అరకులో వాల్మీకి గీత అనే ఆమెకు, అంటే తెలుగుదేశంలో మనకి రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్తును చూపించినాడు చంద్రబాబు నాయుడు. చూడండి అని నేను కోరుకుంటున్నాను. అట్లాగే ఫారూక్ గారు ఎన్నో సంవత్సరాల నుండి అనుభవం
ఎటువంటి మచ్చలేని నాయకుడు. కాబట్టి మీరందరూ కూడా న్యాయం చేస్తారని ఆయన నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది ఆయన పైన. అట్లాగే ఇక్కడ 7 నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థికి కూడా ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. 2 మండలు స్థాయికి. జై వాల్మీకి. నంద్యాలలో ఫైర్ సేఫ్టీ, బయో వేస్ట్ మేనేజ్మెంట్ తదితర నిబంధనలు పాటించని ప్రైవేట్ హాస్పిటళ్లపై చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ వెంకటరమణ హెచ్చరించారు. ఆయన నంద్యాల పట్టణంలోని పలు ప్రైవేట్ హాస్పిటళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు ఎప్పటికప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, శానిటేషన్ తదితర విభాగాలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు రెన్యువల్ చేయించాలన్నారు. అగ్ని ప్రమాద సమయాల్లో రోగుల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో హాస్పిటల్ సిబ్బందికి అవగాహన ఉండాలన్నారు. ఎన్ఓసి లేకుండా ఆరోగ్య శాఖ వద్ద నమోదు కాకుండా నడుపుతున్న ప్రైవేట్ హాస్పిటల్ను సీజ్ చేస్తామన్నారు. వెంకటేశ్వర సార్ కానీ అందరూ కూడా చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఎక్కడ కూడా ఎలక్ట్రిక్ ఆడిట్ పొరపాటున ఏదైనా షార్టేజ్ జరగడం, వైర్లు బాగలేకపోవడం, కనెక్షన్స్ బాగలేకపోవడము, ఏదైనా సప్లై పొరపాటున ఇబ్బందిగా ఉంటే వెంటనే ఇమీడియట్గా జాగ్రత్తలు చేసుకొని రెక్టిఫై చేసుకుని చెప్పడం జరిగింది. ఎలక్ట్రికల్ ఆడిట్ ఒకటి, అలాగే ఫైర్ ఆడిట్ ఒకటి. ఫైర్ కూడా ప్రైవేట్ హాస్పిటల్లో ఫైర్ కూడా ఎక్విప్మెంట్ జాగ్రత్త చూసుకోవడము. నేను 2-3 సార్లు వెళ్ళాము ఆల్రెడీ హాస్పిటల్. చాలా చోట్ల ఫైర్ మిషన్స్ అన్నిటిగా తుబ్బట్టి ఉన్నాయి, కొన్ని చోట్ల కొంచెం బూజు బట్టి ఉన్నాయి. అంటే వాళ్ళు వాడట్లేదు, అవసరం రాలేదు కానీ వాడట్లేదు. కానీ అప్పుడప్పుడు చెక్ చేసుకొని పీరియాడికల్గా దాన్ని చెక్ చేసుకుంటూ ఆన్ చేస్తూ ఉంటే అవసరమైనప్పుడు ఎమర్జెన్సీకి పనికి వస్తాయి. లేకపోతే సడన్గా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇప్పుడు ఆన్ చేస్తే పని చేయకపోతే వేస్ట్ అవుతుంది కాబట్టి చెప్పొచ్చామన్నది. అందుకే డైలీ దాదాపు 2-3 హాస్పిటల్స్ విజిట్ చేస్తూ కూడా అందరినీ అలర్ట్ చేస్తూ ఉన్నాము. కాబట్టి ఎలక్ట్రిక్ ఆడిట్ ఒకటి, తర్వాత ప్రైవేట్ హాస్పిటల్స్లో ఫైర్ ఆడిట్ అనేది జాగ్రత్త చూసుకోమని చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్లో నిబంధనలు ఏమైనా పాటించకపోతే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. ఆల్రెడీ సోకాన్ నుండి ఇవ్వడం కానీ గౌరవ కలెక్టర్ గారికి ఎప్పటికప్పుడు నివేదికలు అందజేసి తగు చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి దయచేసి ప్రైవేట్ హాస్పిటల్ అందరూ నిబంధనలు సౌకర్యంగా పాటించండి. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా ఫైర్ లేకుండా ఏ హాస్పిటల్ ఉండకూడదు. మినిమం ఖచ్చితంగా మనకు ఫైర్ అనేది ఇంపార్టెంట్, మ్యాండేటరీ అసలు ఫైర్ అనేది. అలాగే ఎలక్ట్రిక్ ఆడిట్, ఎలక్ట్రిక్ వైరింగ్ కానీ ఎలక్ట్రికల్ ఏమైనా రిపేర్స్ కానీ ఉంటే ఇమీడియట్గా చేసుకోవాలని పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నంద్యాల పటాన్పేట, హరిజనవాడ, మల్దార్పేటలో గెలుపుపై లక్ష్యంగా ఇంటింటి ప్రచారం చేపట్టిన ఎస్డిపిఐ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఫాజిల్ దేశాయ్ మాట్లాడుతూ నంద్యాల ప్రజలు ఎస్డిపిఐ పార్టీ గుర్తు మిషన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఎస్డిపిఐ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వక్స్ ఆస్తుల పరిరక్షణ, భూముల రీసర్వే, నగర అభివృద్ధి, త్రాగునీరు, రోడ్డు డ్రైనేజీ, పరిసర ప్రాంత పరిశుభ్రత, అన్ని ప్రభుత్వ శాఖలలో అవినీతి రహిత పాలన కోసం కృషి చేస్తానని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎమ్మెల్యే అభ్యర్థి ఫాజిల్ దేశాయ్ పేర్కొన్నారు. जरूर वोट डालो, जिता लेना तुम। बेटा को कुछ भी बोलो। एमपी एमएलए 2 लोग हम दावत जीते वाले हमें हमारे आवाज से बात करने वाले थे। 15 साल से मुसलमानों के आवाज में लड़ते हैं रोडां पर। 15 साल की एक कोशिश आज साबित करने का टाइम है, प्लेटफॉर्म बनाने का। अस्सलाम वालेकुम, खैरियत से है? बार मीटिंग बोर्ड बड़े बड़े पार्टियां सब बीजेपी हमें लड़ते रहते हैं, आप लोग बैकबोन करते मालूम तो हमारी पार्टी भी है। इतने साल बड़े बड़े पार्टियां क्या करेंगे, पार्टी है जरूर जिताना हमारे ताकत बनेंगे नंदयाल के अंदर। जैसे पार्टियां वोटा डाली बेटा तो बड़ा लोग कमाना
हमारी पार्टी है राहुल गांधी जिताने को हाँ जरूर जिता लेना तू क्या CM से बोला बाजी कर देंगे हैं बोल दोस्त तू भी దళితుల కోసం మా అందరి కోసం పోరాటం ఉన్న 10 సంవత్సరాల నుంచి పెద్ద పెద్ద పార్టీలపై బీజేపీతో పోటీ పెడుతున్నారు. వాటిని మీరే కాపాడుకోవాలి. తప్పకుండా ఓటేయాలమ్మా. ఊరికే రాలేదు. దళితులపైన ముస్లింలపైన దాడులు జరుగుతుంది. వాటి వ్యతిరేకంగా మేము పోరాటం చూస్తుంటున్నాం. నంద్యాల నియోజకవర్గంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు అహర్నిశలు నంద్యాల నియోజకవర్గంలో ప్రతి గడపకు తిరిగి ఈరోజు SDPIకి సహకరించవలసిందిగా కోరాము. కానీ చాలా సంతోషకరమైన విషయం ఏమిటంటే ప్రజలే చాలా వరకు ముందుకొచ్చి ఈసారి ఎలాగైనా ప్రత్యామ్నాయ శక్తి నంద్యాల పట్టణానికి అవసరము. పెద్ద పెద్ద పార్టీలు పెద్ద పెద్ద వాగ్దానాలు చేసి మోసం చేయడం జరిగింది. ఈసారి ప్రత్యామ్నాయ శక్తి అనేదే నంద్యాల పట్టణానికి వస్తే ప్రశ్నించే వాళ్ళు కూడా అసెంబ్లీకి పంపించాలనే ఉద్దేశంతో నేడు నంద్యాల ప్రజలు ఉన్నారు. చాలా సంతోషకరమైన విషయం. నేడు సొంత వార్డైన 2 వార్డులో కూడా పర్యటించడం జరిగింది. ప్రతి ఇంటిలో ఒక అన్నలాగా తమ్ముడులాగా ఈరోజు ఆప్యాయంగా పలకరించి పిలుస్తుంటే చాలా సంతోషం వేస్తుంది. నేడు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా గత 15 సంవత్సరాల నుంచి చేస్తున్న పనులను ఈరోజు ప్రజలు గుర్తించి ఎలాగైనా SDPIకి పట్టం కలతాలని ఈరోజు భీష్మించుకొని కూర్చున్నారని చాలా సంతోషకరమైన విషయం ఇది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోవా నుంచి ప్రకాశం జిల్లాకు తరలిస్తుండగా గాజులపల్లి చెక్ పోస్ట్ వద్ద భారీగా మద్యం పట్టివేత, 2 అరెస్ట్, వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ. ప్రజలకు మెరుగైన వైద్యం అందుకుంటే వెంటనే వారి కోసం వైద్య శాఖ సిబ్బంది నిఘా టీం, జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ. నంద్యాలలో యువగలం సభ, మెగా డిఎస్సి పైనే తొలి సంతకం, నారా లోకేష్ యువతకు హామీ. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వసంతోత్సవాలు ప్రారంభం. పాణ్యం ఎస్సీ కాలనీ, బీసీ కాలనీలోని త్రాగునీరు లేక ప్రజలు కష్టాలు పట్టించుకొని అధికారులు. వాల్మీకుల హక్కుల కోసం అండగా ఉంటాం, వాల్మీకి రామాయణంలో శబరి పాత్ర గొప్పది, బైరెడ్డి శబరి. నిబంధనలు పాటించని హాస్పిటళ్లపై చర్యలు, కఠిన చర్యలు తప్పవు, జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ వెల్లడి. నంద్యాల SDPI పార్టీతోనే అన్ని సామాజిక ప్రజలకు సామాజిక న్యాయం, ఫాజిల్ దేశాయ్. ఇది వాళ్ళ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్కారం.